జరగడానికి ఇంకా సమయం ఉంది నాన్న. ఆ సమయం కూడా తొందరలోనే వస్తుంది. నేను కూడా రాస్తాను తాతయ్య. వద్దు బంటి, నువ్వు ఈ రెస్ట్ తీసుకో. తీసుకుంటానులే అమ్మా. తాతయ్య ఆయింట్మెంట్ రాస్తున్నప్పుడు నీ బిడ్డ నీకు ఆయింట్మెంట్ రాయకపోతే ఎలా అమ్మా? నేను కూడా రాస్తా. రాయి నాన్న. ఏం కాదమ్మా, తగ్గిపోతుందిలే. అయినా అమ్మకి నీ గాయాలు అయి ఉంటే హాస్పిటల్లో చూపించచ్చు కదా నాన్న. నాకోసమే అమ్మ ఇంతలా గాయపడింది. అవును రాజు, రుక్మిణికి ఇలా అయిందని నీకు ముందే తెలుసు కదా. డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకువెళ్ళి ఉంటే అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళం కదా. నేను చెప్తూనే ఉన్నాను పెద్దయ్య. అయినా బంటికి బాగా అయిపోయింది కదా, నాకు కూడా బాగా అయిపోతుందిలే అని మొండిగా ప్రవర్తించింది. ఎందుకమ్మా అంత మొండితనం? సెప్టిక్ అయి ఉంటే? ఏమో నాయన, దేవుని దగ్గరైన గాయాలు ఆ దేవుడే మాని ఇలా చేస్తాడనుకున్నాను. కానీ దేవుడు లాంటి నువ్వు సేవ చేస్తావనుకోలేదు. తగ్గిపోద్దమ్మా. తగ్గిపోతుందమ్మా. సుమా, రుక్మిణిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బావగారు. జాగ్రత్త అమ్మా. మామయ్య దృష్టిలో పడాలంటే మరి ఇంతలా చేయాలా మమ్మీ? మీ మావయ్య దృష్టిలో పడ్డానికే ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు, కానీ చేసింది. దానికి మీ మావయ్య కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. మీ మావయ్య తలుచుకుంటే బంగారు సింహాసనం మీదే కూర్చోగలడు, కానీ ఈ రుక్మిణి కోసం నేల మీద కూర్చున్నాడు. మీ మావయ్య తలుచుకుంటే 100 మంది సర్వెంట్లను పెట్టి సేవ చేయించుకోగలడు, కానీ ఆ రుక్మిణికి స్వయంగా సేవలు అని బయటికి గెంటేస్తాడు కదా మమ్మీ. ఆ రిపోర్ట్స్ కాకపోయినా రుక్మిణికి అత్తయ్యకి ముందే తెలుసు కాబట్టి ఆ రిపోర్ట్స్ మ్యాచ్ కాకపోయినా రుక్మిణిని బయటికి గెంటేయకుండా ఉండాలంటే మావయ్యకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇలా ప్లాన్ చేశారు మమ్మీ. అంటే ఆ రుక్మిణి మనం అనుకున్నట్టు మనిషిని పోలిన మనిషి అంటావా? అలానే అనిపిస్తుంది మమ్మీ. అయితే ఒక పని చేద్దాంరా దీపక్, డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చే పర్సన్ ని కలుద్దాం. డిఎన్ఏ రిపోర్ట్స్ చూపించమని రిక్వెస్ట్ చేద్దాం. ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయనుకో మనకెలాంటి ప్రాబ్లం లేదు, ఏదో ఒక పెంట పెట్టి బయటకు గెంటేయచ్చు. అదే ఒకవేళ పాజిటివ్ గా వచ్చాయంటేనే మనకి ప్రాబ్లం కాబట్టి మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకుందాం. ఎలా సాల్వ్ చేసుకోవాలి మమ్మీ? మనం ముందుగా అనుకున్నట్టే రిపోర్ట్స్ మార్చేద్దాంరా.
అదెలా కుదురుతుంది మమ్మీ? ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చూద్దాం దీపక్. రిక్వెస్ట్కి రియాక్ట్ అవ్వకపోతే డబ్బాస చూపిద్దాం. డబ్బుకి లొంగని వాడు ఎవ్వడూ ఉండడు. డబ్బుకి లొంగాలనున్నా మావయ్య సీఎం కాబట్టి రేపు వాళ్ళకి ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది కదా మమ్మీ. నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింటేరా దీపక్. భయం ఎవరు పుట్టించినా భయమే కాబట్టి ఆ భయమేదో మనమే పుట్టించేద్దాం కదా దీపక్. సీఎం పుట్టించగల భయంతో ఉద్యోగం పోతుందనే క్లారిటీ మాత్రమే ఉంటుంది. అదే మనం పుట్టించబోయే భయంతో ప్రాణమే పోవచ్చు, ఫ్యామిలీ పోవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. డబ్బుకి లొంగకపోతే భయానికి లొంగుతాడ్రా దీపక్.